ఓం నమో వెంకటేశాయ. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక లగ్నానికి లగ్న షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క అంగారకుడు ధనస్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి బాగా కావడం, ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాల్లో విజయాలు లభించడము, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాభివృద్ధి, విద్యాస్థానాన్ని కుజుడు చూడడం వల్ల విద్యాభివృద్ధి, విద్యలో మార్కులు బాగా ఎక్కువగా రావడం లాంటి పరిణామాలు అధికముగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, దైవికమైన బలం శక్తి పెంపొందడం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం, ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. 4వ తారీఖు నుంచి ఈ యొక్క కుజుడు 3వ స్థానంలోకి మారుతుండడం వల్ల మాట తీరు బాగా మెరుగుపడడం, సంభాషణ చాతుర్యము, 10 మందిలో బాగా ప్రసంగించగలగడం, ఆ ప్రసంగించి 10 మందిని ఆకట్టుకోగలగడం, ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 6వ స్థానాన్ని చూడడం వల్ల శత్రు రోగ రుణాది పీడలు బాగా తక్కువగా ఉంటాయి. లోన్ల కోసం ప్రయత్నిస్తే కనుక తొందరగా లోన్లు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా కనుక డబ్బులు ఇస్తే కనుక ఆ డబ్బులు కొద్దిగా రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నించినట్లయితే కనుక ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క కుజుడికి ఇది 3వ స్థానం ఉచ్చస్థానం అవుతుంది. కాబట్టి కొద్దిగా ధైర్య సాహసాలతో మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే సోదరి వర్గీయుల సహాయ సహకారాలు ఇలాంటివి కూడా బాగా లభించే అవకాశం ఉంది. భాగ్యాభివృద్ధి, నిల్వధనం కూడా బాగా పెంపొందింది. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా ఆ గవర్నమెంట్ ఉద్యోగం అలాంటిది లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క వృత్తిపరంగా ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళకు కూడా ప్రమోషన్లు, అలాగే ఇంక్రిమెంట్స్ మరియు ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి బాగా జరిగే అవకాశం ఉంది మీకు అనుకూలంగా. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క యోగకారకమైన నక్షత్రాలే ఈ యొక్క మకర రాశిలో కుజుడికి ఉండడం వల్ల ఈ యొక్క ప్రయోజనాలు పరిపూర్ణంగా కలిగే అవకాశం ఉంది. జన్మజాతకంలో కుజుడి దశ అంతర్దశలు నడిచినా ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క కుజ పుష్కరాంశలో అంటే 4 డిగ్రీల నుంచి 5.45 డిగ్రీల దాకా ఉన్నప్పుడు, అలాగే ఈ యొక్క ధనిష్ట నక్షత్రం మీద ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్రభావాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ధన పంచమాధిపతి అయిన గురు భగవానుడు 6లో ఉండడం వల్ల కొద్దిగా ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి మరియు మనీ చేతిలోంచి బాగా రొటేషన్ కావడం, విద్యార్థులకి విద్యలో బాగా మార్కులు ఎక్కువగా రావడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. పెద్దవాళ్ళకు కూడా చిన్నపిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. దైవికమైన కార్యక్రమాలు చేయాలని మరియు వేరే వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలనే ఆసక్తి కూడా బాగా అధికంగా కలుగుతుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటే ఈ యొక్క ఫలితాలని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే వేరే వాళ్ళు కూడా మంచి సహాయ సహకారాలు కూడా అందించగలుగుతారు. అలాగే ఈ యొక్క 10వ స్థానాన్ని గురువు చూడడం వల్ల ఈ ఉద్యోగంలో కూడా ధనకారకత్వం గురుడికి రావడం వల్ల ధనపరమైన ప్రమోషన్లు బాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉపయోగించుకుంటే కనుక ఇంకా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అలాగే విదేశ స్థానాన్ని, వ్యయస్థానాన్ని కూడా ఈ యొక్క గురువు చూడడం వల్ల వీసా కోసం, పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ మంజూరు అయ్యే అవకాశం ఉంది. విదేశాలకు కూడా తొందరగా వెళ్ళగలుగుతారు. అలాగే ధనస్థానం మీద, కుటుంబ స్థానం మీద కూడా గురువు శుభదృష్టి ఉండడం వల్ల కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందింపచేయడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు చతుర్థాధిపతి అయిన శనీశ్వరుడు 4వ స్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా వాహన స్థానం 4వ స్థానం కాబట్టి వాహన గండాలకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని దశ అంతర్దశలు కానీ, శుక్రుడి దశ అంతర్దశలు కానీ నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాహన కారకత్వం ఈ యొక్క శుక్రుడికి రావడం, అలాగే ఈ యొక్క 4వ స్థానం వాహన స్థానం కావడం వల్ల ఈ ప్రభావాలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే
ఈ యొక్క శనీశ్వరుడు 4లో ఉండి సుఖ సంతోషాలు చెడగొట్టడం, వృత్తిపరంగా స్ట్రెస్, మానసిక ఒత్తిడి అధికంగా ఉండేలాగా చేయడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. 6ని చూడడం వల్ల శత్రు రోగ రుణాది పీడలు కొద్దిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వృశ్చికం మీద కూడా శని యొక్క పాపదృష్టి వల్ల స్ట్రెస్, మానసిక ఒత్తిడికి అధికంగా గురవడం, వేరే వాళ్ళ వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు పడడం, వ్యావహారికపరమైన ఇబ్బందులు ఎక్కువగా రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక అన్ని పరాలుగా మీరు శుభ ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క 2వ ఇంట్లో ఉండడం వల్ల చిన్న చిన్న కుటుంబపరమైన చికాకులు, తగాదాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న లిటిగేషన్స్ లాంటివి ల్యాండ్స్ విషయంలో కానీ, మరియు వేరే వాళ్ళ వల్ల కూడా కొన్ని పనులు ఆగిపోవడం, ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శుక్రుడు 12 తారీఖు నుంచి ఈ యొక్క 3వ ఇంట్లోకి వస్తుండడం వల్ల కొద్దిగా మాటల్లో కొద్దిగా తడబాటు, కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. భాగ్యస్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా ధనపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరు. డబ్బు ఖర్చు విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే కనుక కొద్దిగా మీరు ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి యోగాల్ని పొందగలుగుతారు. అంటే మీ సమయం కానప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా మీ టైం వచ్చినప్పుడు మీరు పరిపూర్ణంగా యోగాల్ని పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమ మరియు లాభాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క 3వ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా ఆకస్మికంగా కొన్ని మంచి చేసిన చెడు జరగడం, అంటే మీరు మంచి జరుగుతున్న చోట కూడా వేరే వాళ్ళ ద్వారా సమస్యలు రావడం, అలాగే లాభాభివృద్ధి అవుతుంది అనుకున్న చోట మీరు అనుకున్న స్థాయి లాభాలు లభించకపోవడం, ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. బుధుడికి కూడా వాక్కారకత్వం రావడం వల్ల, వాక్స్థానంలోకి ఉండడం వల్ల సోదరి వర్గీయులతో ఇబ్బందులు, సమస్యలు, అలాగే పితృస్థానాన్ని బుధుడు చూడడం వల్ల తండ్రి వర్గీయులతో కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. ముఖ్యంగా బుధ దశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే భాగ్యాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అనుకూల ఫలితాలు, శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే దశమాధిపతి అయిన సూర్యుడు కూడా ఈ లగ్నానికి యోగాన్నే ఇస్తాడు. కాబట్టి సూర్యదశలు, అంతర్దశలు నడిచినా బాగా ఉపయోగించుకుంటే గవర్నమెంట్ జాబ్లు ఇలాంటివి తొందరగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క సూర్యుడు ఈ యొక్క మకర రాశిలో ఉండడం వల్ల మీరు బాగా ఈ సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. రవిదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. భాగ్యాభివృద్ధి, నిల్వధనం కూడా బాగా పెంపొందుతుంది. అలాగే ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం మీద సూర్యుడు ఉన్నప్పుడు బాగా ఎక్కువ ఫలితాలను పొందగలుగుతారు. అలాగే దాని తర్వాత సెకండరీగా ధనిష్ట నక్షత్రం మీద ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఫలితాలు, మంచి శుభ ఫలితాలే ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా లాభించి యోగించే అవకాశం ఉంది. ఈ యొక్క శుభ పరిణామాన్ని పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు. వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా బాగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి రాహువేమో 5వ ఇంట్లో, అలాగే కేతువు 11వ ఇంట్లో ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈరులు కూడా మంచి అనుకూల ఫలితాలను ఇస్తారు. శుభపరమైన, మంగళప్రదమైన కార్యాలే మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే అన్ని పరలుగా మంచి జరిగే అవకాశం ఉంది. లాభాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, విద్యార్థులకు విద్యలో మార్కులు ఎక్కువగా రావడం, ఏదైతే చదివారో అదే క్వశ్చన్ ఎగ్జామ్స్లో వచ్చి దాన్ని మీరు బాగా ఆన్సర్ చేయగలిగి మీరు మంచి మార్కులు, మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ ముందైపోయి రాహు మహాదశ తర్వాత వచ్చినట్లయితే ఈ ప్రభావాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. అలాగే ఈ యొక్క దోష ప్రభావాలు తగ్గి
మీరు యోగాభివృద్ధి చేసుకుని పరిపూర్ణంగా యోగాలు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే గనక మీరు ఈ యొక్క పెసలు కేజీన్నర ప్రమాణంగా బుధవారం ఈ యొక్క ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవాలి. అలాగే బుధవారం విష్ణుమూర్తి పటం దగ్గర పెసలు ఉంచి బుధవారం ఈ యొక్క పెసలు విష్ణుమూర్తి పటం దగ్గర ఉంచి బుధవారం కూడా ఆ పెసలు బ్రాహ్మణులకి ఆకుపచ్చ వస్త్రంతో పాటు దానంగా ఇవ్వడం కానీ, లేకుంటే అది ఒకవేళ స్తోమత లేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళు సెకండరీగా ఈ యొక్క పెసలు బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపిస్తూ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావాలు బాగా తగ్గి మీరైతే అనుకున్నారో ఆ పనులు సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు. శుభం.